స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఇల్లాలు పార్ట్ 9. ఎదురుగా చరణ్ స్పందనలతో పాటు నిలబడి ఉన్న అశోక్ని శ్యామలని చూసి ఆశ్చర్యంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ధరణి. అశోకు శ్యామల కూడా ధరణిని చూసి అలాగే ఉండిపోతారు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? వీళ్ళు నీకు ముందే తెలుసా? ఏవండి, మీ అన్నయ్య వదిన వచ్చారు అని ధరణి గట్టిగా కేకవేయటంతో గబగబా గుమ్మంలోకొస్తాడు మనోహర్. ఏం జరుగుతుందో అర్థం కాని చరణ్ స్పందన అయోమయంగా చూస్తూ ఉంటారు. అన్నయ్య, వదిన, లోపలికి రండి అంటే వీళ్ళు నా తమ్ముడి పిల్లలా అని మనసులో ఆనందపడతాడు అశోక్. కాని అశోక్కి శ్యామలకి మొహం చెల్లక వెనక్కి వెళ్ళిపోబోతారు. ఏంటక్కా, ఇంకా నీకు నాపై కోపం పోలేదా? కోపం కాద్దరణి, నీకు మా మొహం చూపించలేక. మేం మీకు చేసిన ద్రోహం మీరు మర్చిపోయి మమ్మల్ని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు. గొప్ప మనసు మీది. మీ ముందు నిలబడ్డానికి కూడా మాకు అర్హత లేదు. అలా అనకన్నయ్య, అవేమీ మనసులో పెట్టుకోకండి అని బలవంతంగా వాళ్ళని ఇంట్లోకి తీసుకెళ్తారు ధరణి మనోహర్. అసలు ఇక్కడ ఏం జరుగుతుందమ్మా? మాకేం అర్థం కావడం లేదు. స్పందన, చరణ్, వీళ్ళు మీ పెద్దనాన్న పెద్దమ్మరా అని చెప్పి గతంలో జరిగిన విషయాల గురించి చెప్తుంది ధరణి. అదంతా విన్న స్పందన, చరణు ఆశ్చర్యపోతారు. ఈలోగా వీళ్ల మాటలు వినబడి తన గదిలో పడుకుని ఉన్న సుశీల హాల్లోకొస్తుంది. అక్కడే ఉన్న అశోక్ శ్యామలని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. సుశీలను చూసిన అశోక్, శ్యామల కూడా గబగబా వచ్చి సుశీల కాళ్లపై పడతారు. మమ్మల్ని క్షమించండి అత్తయ్య, మేం చాలా పెద్ద తప్పు చేశాం. ఎందుకొచ్చారు? మీరు చేసిన అన్యాయం సరిపోలేదా? యారా అశోకు, ఇంకా నీ తమ్ముడి దగ్గర నీకు రావాల్సిన వాటాలేవైనా మిగిలిపోతే తీసుకుపోవడానికి వచ్చారా? అంత మాట అనకమ్మా. నిజమే, మేం చేసింది తప్పే. మీ విషయంలో ఎంత స్వార్థంగా ఆలోచించానో గుర్తొస్తుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుందమ్మా. చిన్నవాడు కాబట్టి మనోహర్ కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగలేకపోతున్నాను. కానీ నువ్వు మమ్మల్ని క్షమించమ్మా అంటూ సుశీల కాళ్ళు పట్టుకొని ఏడుస్తాడు అశోక్. కానీ సుశీల మాత్రం ఏమీ మాట్లాడలేదు. వెంటనే మనోహర్, అనయ్య, వదిన, ఏంటిది? పైకి లేవండి. అయిందేదో అయిపోయింది, మీరేమీ బాధపడకండి. అవును బావగారు, మీ మీద మాకు ఎలాంటి కోపమూ లేదు. ఆ వెంటనే సుశీల, అవును ధరణి, అవతలి వాళ్ళు నిన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నీకు ఎవరి మీద కోపం రాదు. ఎందుకంటే నీ పేరుకు తగ్గట్టు నీకు భూదేవికి ఉన్నంత ఓర్పుంది. అటు లేవలేని స్థితిలో ఉన్న భర్తతో, లోకం తెలియని చిన్నపిల్లలతో, అనారోగ్యంతో ఉన్న అత్తగారికి ఆయన వాళ్ళు చేసిన మోసం తెలిస్తే ఎక్కడ గుండె పగిలి చచ్చిపోతుందోనని ఆ నిజానికి కూడా నీ గుండెల్లో మోస్తూ కట్టుబట్టలతో బయటకొచ్చి పరిస్థితులకు భయపడకుండా ఈరోజు ఈ కుటుంబం, పిల్లలు ఈ స్థితిలో ఉండడానికి ఈ ఇంటి ఇల్లాలుగా ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు ధరణి. కాని నీ తోటి కోడలు బావగారు ఏం చేశారు? ఆస్తి మాట ఎలాగున్నా అసహాయ స్థితిలో ఉన్న తమ్ముడి కుటుంబానికి మేమున్నామనే చేయూతను కూడా ఇవ్వలేకపోయారు. కనీసం కన్న తల్లి గురించి కూడా ఏ రోజు ఆలోచించలేదు. వీళ్ల ఉద్దేశం తెలియక చాలాసార్లు నేను కూడా ఊరు వెళదామని నిన్ను ఇబ్బంది పెట్టేదాన్ని. పాపం ఆ సమయంలో నువ్వు నిజం చెప్పలేక ఎంత బాధపడ్డావో. అలాంటిది వీళ్లను క్షమించాలా? అమ్మా, నువ్వు చెప్పిన మాట ప్రతిదీ వాస్తవమే. అందుకే ఆ భగవంతుడు మాకు తగిన శిక్ష వేశాడు. అవునత్తయ్య గారు, కేవలం నా భర్త, పిల్లలు, నేను, ఆస్తి ఉంటే చాలు, ఇంకెవరి అవసరం ఉండదు అనుకున్నాను. నానమ్మ, బాబాయ్, పిన్ని, చెల్లి, తమ్ముడు అంటూ అనే బంధాల మధ్య నా పిల్లలు కూడా పద్ధతిగా పెరుగుంటే ఈరోజు మా పరిస్థితి ఇలా ఉండేది కాదత్తయ్య గారు. మంచి చెడు చెప్పే మీలాంటి పెద్దవారు లేకపోవటం వల్లే చేతులారా నా బిడ్డల భవిష్యత్తు మేమే పాడు చేసేసుకున్నాం. ఏ రకంగానూ ఇంటికి పెద్ద కోడలిగా, ఇల్లాలిగా నా బాధ్యతను నెరవేర్చలేకపోయాను. నన్ను క్షమించండి అంటూ అశోక్, శ్యామల పశ్చాత్తాపడ్డంతో సుశీల, సర్లే, అయిందేదో అయిపోయింది. మరి విక్రాంత్, విహారు ఎక్కడా? అత్తయ్య, నిన్న మేము అక్కని బావగారిని కలుద్దామని మన ఊరు వెళ్ళాం. కానీ అప్పటికే బావగారోళ్ళు ఎటో వెళ్ళిపోయారని
పిల్లలిద్దరూ బాధ్యత లేకుండా అక్కడే ఊర్లో తిరుగుతూ ఉన్నారని చెప్పారు ఊర్లో వాళ్ళంతా. అవునమ్మా, పిల్లలిద్దరూ పూర్తిగా చెడిపోయారు. మాట వినట్లేదు. అన్నయ్య, నువ్వేమీ బాధపడకు. వాళ్ళకి ఏదో ఒకటి సర్ది చెప్పి నచ్చజెప్పి దారిలోకి తీసుకొద్దాం. అవును పెద్దనాన్న, అన్నయ్యల గురించి మీరేం బెంగపడకండి. వాళ్ళని మేం తీసుకొని వస్తాం. మీకే లోటు లేకుండా మేం చూసుకుంటాం. పిల్లలిద్దరినీ చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది ధరణి. ఎంత చక్కగా పద్ధతిగా పెంచావు. ఆ మాటలకు ధరణి చాలా సంతోషపడుతుంది. ఒకరోజు చరణ్, స్పందన అన్నయ్యల్ని వెతుక్కుంటూ తమ సొంతూరు వస్తారు. అక్కడ చేతిలో డబ్బుల్లేక, తిండి తినక అలాగే ఇంట్లోనే ఉంటారు విక్రాంత్, విహార్. వాళ్ళని ఆ పరిస్థితుల్లో చూశాక చరణ్, స్పందనలకి చాలా బాధనిపిస్తుంది. అన్నయ్య అన్నయ్యా అంటూ వాళ్ళిద్దరినీ పిలుస్తారు. ఏయ్, ఎవర్రా మీరు? మేమే అన్నయ్య. నేను మీ తమ్ముడు చరణ్ని, తను మన చెల్లెలు స్పందన. ఆ మాట వినగానే మత్తు కాస్త వదిలిపోయి తమకంటే చిన్నవాళ్లైన వాళ్లను అలా హుందాగా ఉండటం చూసి తామున్న స్థితికి సిగ్గుతో తలదించుకుంటారు విక్రాంత్, విహార్. జరిగిందేదో జరిగిపోయింది అన్నయ్యలు. పెద్దమ్మ పెదనాన్న మీ గురించి ఎంతో బాధపడుతున్నారు. ఇక నుండైనా మీరు మంచిగా మారండి అన్నయ్యా. అవునన్నయ్య, మేం మీకు సపోర్ట్ చేస్తాం. అందరం కలిసి అమ్మా నాన్నల్ని బాగా చూసుకుందాం అని వాళ్ళకి నచ్చజెప్పి సిటీకి తీసుకొచ్చి ఒకసారి మంచి డాక్టర్తో కౌన్సిలింగ్ కూడా ఇప్పిస్తారు విక్రాంత్కి, విహార్కి. మెల్లగా చరణ్, స్పందన మాటలతో కూడా కనువిప్పు కలుగుతుంది ఆ అన్నదమ్ములిద్దరికీ. వాళ్ళలో మార్పు వస్తుంది. పశ్చాత్తాపం పడుతున్న విక్రాంత్ని, విహార్ని ఇంటికి తీసుకుని వెళ్తారు చరణ్ వాళ్ళు. ఇంటికొచ్చిన విక్రాంత్, విహార్ తమ తప్పుల్ని క్షమించమని తల్లిదండ్రుల కాళ్లపై పడతారు. పిన్ని, బాబాయ్, నానమ్మ అంటూ అందరినీ ప్రేమగా పలకరిస్తారు. కొడుకుల్లో వచ్చిన మార్పుకి అశోకు, శ్యామల చాలా సంతోషిస్తారు. ఉద్యోగాలు చేసేంత చదువు వాళ్ళు చదువుకోకపోవటంతో అన్నదమ్ములిద్దరికీ కలిపి ఒక మంచి బిజినెస్ పెట్టిస్తారు ధరణి వాళ్ళు. విక్రాంత్, విహార్లు కూడా చాలా బాధ్యతగా బిజినెస్ చేసుకుంటూ అతి కొద్ది కాలంలోనే ఊళ్ళో ఇంటి మీద ఉన్న అప్పు, ఊళ్ళో చేసిన చిన్న చిన్న అప్పులు అన్నీ తీర్చేస్తారు. మనోహర్ వాళ్ళకి దగ్గరలోనే ఒక చిన్న ఇంటిని కొనుక్కొని తల్లిదండ్రులతో పాటు వాళ్ళు అక్కడే ఉంటారు. అక్క, అందరం మా ఇంట్లోనే కలిసిందామంటే వినకుండా మీరు పిల్లలు ఇక్కడికి వచ్చేశారు. ధరణి, మీతో ఉండడం ఇష్టం లేక కాదు. ఇప్పటికే మీరు మాకు ఎంతో సహాయం చేశారు. అది ఎప్పటికీ మర్చిపోలేం. అయినా మేమెక్కడికో దూరంగా వెళ్ళిపోలేదుగా ధరణి. ఎలాగో పిల్లలకి పెళ్ళిళ్ళు కూడా చేయాలి కదా. మనుషులు పెరుగుతారు, మీకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. కేవలం ఇల్లులు మాత్రమే వేరు ధరణి. మనమంతా ఒకే చోటున్నట్టు. అది నిజమే అక్క. ఈ కాలం పరిస్థితులను బట్టి ఉమ్మడి కుటుంబంగా ఉండడం అంటే అందరూ కలిసి ఒకే ఇంట్లో కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండడం కన్నా బంధాలకు, బంధుత్వాలకు విలువనిస్తూ కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలబడుతూ సంతోషంగా కలిసిమలిసి వేరువేరు ఇళ్లలో ఉన్నా మంచిదే కదక్కా. బాగా చెప్పావమ్మ ధరణి. నానమ్మ, మాకు హాలిడే దొరికినప్పుడు పండగలకి మాత్రం మనమంతా కలిసి మన సొంతూరు వెళ్ళిపోదాం. అక్కడ అందరం కలిసి ఒకే ఇంట్లో హ్యాపీగా గడిపోద్దాం. సూపర్ రా తమ్ముడు, అలాగే చేద్దాం. కొద్ది రోజులకి కుటుంబం అంతా కలిసి కార్లలో సొంత ఊరు తమ ఇంటికి వెళ్తారు. వాళ్ళని చూసి ఊరి జనం కూడా ఆనందిస్తారు. హాల్లో అందరూ కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఓరే అశోకు, మనోహరో, మిమ్మల్ని అందరినీ ఇలా చూస్తా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. మీ నాన్న కూడా మీరెప్పుడూ కలిసిమెలిసి ఉండాలని కోరుకునేవారు. అప్పుడే అక్కడికి వచ్చిన పక్కింటి భాగ్యం వాళ్ళందరినీ అలా చూసి మనసులో కొంచెం జెలసీ ఫీల్ అవుతూనే, బాగున్నారా అందరూ? బాగున్నాం భాగ్య వదిన. ఎంతైనా మా సుశీలొదిన అదృష్టవంతురాలే. అవును శ్యామల, పప్పన్నం ఎప్పుడు పెట్టిస్తావు? ఇప్పటికైనా నీ కొడుకులిద్దరికి పెళ్లిళ్ళు చేస్తావా అని వెటకారంగా అంటుంది భాగ్యం. అయ్యో, ఎందుకు చేయను పిన్ని గారు? మా ధరణి ఎప్పుడో నా కొడుకులిద్దరికీ అన్ని విధాలా తగిన గొప్పింటి సంబంధాలు కుదిర్చి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టించేసింది. పెళ్లిళ్ళు కూడా మనూర్లోనే చేస్తున్నాం. అందుకే మీ అందరికీ శుభలేఖలు ఇచ్చి వెళ్దామని వచ్చాం. సరేలేమ్మా అంటూ అక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళిపోతుంది భాగ్యం. భాగ్యం వెళ్ళిపోగానే శ్యామల, ఏంటో ఈ మనుషులు అందరూ కలిసున్నా చూడలేరు. పోనీలేక్క, సరైన సమాధానమే చెప్పావు కదా, అందుకే మారు మాట్లాడకుండా వెళ్ళిపోయింది అని అనుకొని ఆ రోజు నుండి అపార్థాలు లేకుండా అందరూ కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇది ఇల్లాలు కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం.
ఈ స్టోరీ మీకు నచ్చితే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.